హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఆలు కుర్మా ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా ఫాస్ట్గా చాలా తొందరగా చేసేయచ్చు ఫ్రెండ్స్. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనకి సరిపోయే పొటాటోస్ తీసుకొని పెట్టుకోవాలి. నీట్గా పొట్టు తీసేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఆలుగడ్డ వేసేసి పొటాటో మనకి సరిపడే అన్ని వాటర్ పోసేసుకొని పెట్టేసుకొని బాయిల్ చేయాలి. సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. పొటాటో మనకి ఇలా బాయిల్ అయిపోవాలి. సో ఇలా స్మాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ చేసుకోవాలి. సరిపడే అంత ఆయిల్ పోసుకోవాలి. నేనైతే 1 స్పూన్ పోసుకుంటున్నాను. 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర ఆవాలు, 4 to 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ గుండుపప్పు. నెక్స్ట్ ఇందులో కరివేపాకు వేసుకోవాలి. మనకి సరిపడే అంత పసుపు. నెక్స్ట్ ఇది మిక్స్ చేసేసుకోవాలి. ఈ పొటాటోని కూడా ఇందులో వేసేసుకోవాలి. రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్. నెక్స్ట్ ఇది మిక్స్ చేసేసుకోవాలి. పైనుంచి కొత్తిమీర వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆలుగడ్డ కుర్మా ఎలా చేయాలో. ఇది దోశలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.